welcome to Young Chef. ఈ రోజు మన యంగ్ షెఫ్ లో ఒకసారి కొత్త డెలిషియస్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది శిరీష. సో లెట్స్ వెల్కమ్ శిరీష. హాయ్ శిరీష. హాయ్ సిటీ గారు. హలో. అసలు సూపర్ స్టైలిష్ గా ఉన్నావు నువ్వు. అవునా? డిజైనర్ అయి ఉండాలి లేకపోతే మోడల్ అయి ఉండాలి. చెప్పుకోండి, నేను ఏమై ఉంటాను? మోడలా? కాదు, డిజైనరా? అరే నువ్వు మోడల్ గానే ఎక్కువ ఉన్నావు అబ్బా. అవునా? సో నువ్వు ట్రై చేసే మోడలింగ్ కూడా చెయ్యాలి. ఇంకా మీరు చెప్పారు కదా, చేసేస్తాను. ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది. డిజైనింగ్ కాకుండా ఇంకేం చేస్తుంటావు? వంట బాగా చేస్తాను. సో నువ్వు ఏ రెసిపీస్ బాగా చేస్తుంటావు? మటన్ కర్రీ, చికెన్ ఫ్రై. నా కోసం ఇవాళ ఒక మంచి చికెన్ రెసిపీ చేస్తావా? యా, చేస్తాను. ఓకే, మరి ఇవాళ ఏ రెసిపీ చేయబోతున్నావు? చికెన్ ఎగ్ కట్లెట్. చికెన్ అండ్ ఎగ్ టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆడే. కోడి ముందా గుడ్డు ముందా? కోడి ముందా గుడ్డు ముందా అంటే కోడే ముందంటాను నేను. ఎందుకు? గుడ్డు వెనక నుంచి వస్తుంది కాబట్టి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పాస్ అయిపోయావరా నువ్వు ఎగ్జామ్ లో. ఇంకా లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? sure. ఓకే, మరి లేట్ చేయకుండా ఇవాళ శిరీష చేయబోయే చికెన్ ఎగ్ కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. చికెన్ ఎగ్ కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బోన్లెస్ చికెన్ ముక్కలు, ఉడికించిన ఆలు, ఉడికించిన కోడిగుడ్డు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్రెడ్ క్రమ్స్, ఉప్పు, మిరియాల పొడి, నూనె, కార్న్ఫ్లోర్. చికెన్ ఎగ్ కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? రెడీ. ఏం చేయాలి ఫస్ట్? ఎగ్ తీసుకుందాం. సో బౌల్లో వేసుకుందాము. దీంట్లో సాల్ట్, కొంచెం మిరియాల పొడి వేసుకుందాం. ఆలు తురిమేది ఉంటుంది కదా. ఇది బాయిల్డ్ పొటాటోనా? అవును, బాయిల్ చేసిన పొటాటో. నీకు సిబ్లింగ్స్ ఉన్నారా శిరీష? ఉన్నారు. ఎవరు? నాకు తమ్ముడు, చిన్ని తమ్ముడు. చిన్న తమ్ముడా? పేరేంటి? శాంతి కుమార్. చాలా శాంతంగా ఉంటాడా? చాలా ప్రశాంతంగా ఉంటాడు. మరి ప్రశాంతం పెట్టాల్సింది కదా. లేదు, మా గ్రాండ్ మదర్ దేవుడి పేరని పెట్టేసింది శాంతి కుమార్ అని. ఓకే ఓకే. సో నువ్వు తమ్ముడు ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారా, కొట్టుకుంటుంటారా? కొట్టుకోమండి. అవునులే, ఎట్లయినా ప్రశాంతంగా అంటే వాడు ఒకరు ఇంట్లో ప్రశాంతంగా ఉన్నారంటే ఒకరు కొంచెం రఫ్గా ఉండాలి కదా. అది నువ్వు, అది నేను. చూస్తేనే తెలిసిపోతుంది. అవునా? మనం సైలెంట్ గా ఉండలేము. అస్సలు ఉండలేము మనం అయితే. చాలా కష్టం అది. ఇది తురుముకున్నాము. ఎస్. దీంట్లో ఉడికించిన బోన్లెస్ చికెన్ అండి. ఓకే, దాంట్లో ఇంకేం యాడ్ చేయలేదా? పసుపు యాడ్ చేసావు. ఓకే, అవును. పసుపు వేసి బాయిల్ చేసిన చికెన్. అవును. ఓకే. తర్వాత కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్. తర్వాత జింజర్ పేస్ట్, సాల్ట్ కొంచెం దీనికి తగినంత. తర్వాత లైట్గా పెప్పర్ పౌడర్, మనం ఎగ్ స్లైస్లో వేసుకున్నాం కదా, కొంచెం వేసుకుంటే చాలు. లాస్ట్కి బ్రెడ్ క్రమ్స్ 1 స్పూన్. సో ఒకసారి అన్నీ కలుపుకుందాం స్వీటీ. ఓకే, డన్. ఓకే, సో ఇప్పుడు మిక్సింగ్ అయిపోయింది. మిక్సింగ్ అయిపోయింది. మరి నెక్స్ట్? సో మిక్స్ చేసిన దాన్ని మనం కొంచెం బౌల్స్ లాగా చేసుకోవాలి. సో కట్లెట్స్. యా. Here you go. థ్యాంక్ యూ. సో మనం రౌండ్గా చేసుకుందాన్ని ఇలా ప్రెస్ చేయాలి కొంచెము. తర్వాత మనం ఎగ్ స్లైస్ కట్ చేసుకున్నాం కదా, యా. మనం ఒక పీస్ దీంట్లో పెట్టేసుకోవాలి. ఓ, పెట్టేసుకొని మళ్ళీ రౌండ్ క్లోజ్ చేసారు. క్లోజ్ చేసేసారు. క్లోజ్ చేసి లోపల స్లైస్ పెట్టేసి మళ్ళీ ఒకసారి ప్రెస్ చేయాలి. ఇలాగే మనకి ఎన్ని అవుతాయో అన్ని చేసేసుకో. ఓకే.
సో రెడీ అయిపోయిన స్వీట్ మనం ప్యాన్ పెట్టుకుందామా. మనం ప్యాన్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము. కొంచెం ఆయిల్ హీట్ అవ్వాలి. ఓకే, సో ఈ లోపల అదేం ప్రాసెస్ లేదా? బ్రెడ్ క్రమ్స్లో మనం డస్టింగ్ చేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇలా అన్నిటినీ డస్ట్ చేసుకొని ప్యాన్లో వేసేసుకుందాము. ఓకే, ఒక 5 మినిట్స్ తర్వాత మనం ఇవి ఫ్లిప్ చేసుకోవాలి. చేసేసుకుందాం. సో ఒక 5 మినిట్స్లో మన రెసిపీ రెడీ అయిపోతుంది. అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. ఇటు సైడ్ కూడా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసేసుకుంటే అయిపోతుంది స్వీట్. Here we go. నేను పట్టుకుంటా, నువ్వు సర్వ్ చేయి. సో ఫైనలీ చికెన్ ఎగ్ కట్లెట్స్ అయితే రెడీ అయిపోయినాయి. మనం లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. చికెన్ ఎగ్ కట్లెట్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బోన్లెస్ చికెన్ ముక్కలు, ఉడికించిన ఆలు, ఉడికించిన కోడిగుడ్డు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్రెడ్ క్రమ్స్, ఉప్పు, మిరియాల పొడి, నూనె, కార్న్ఫ్లోర్. చికెన్ ఎగ్ కట్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా కోడిగుడ్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత బౌల్లోకి తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేసి కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించిన ఆలుని తురుముకోవాలి. తర్వాత అందులో ఉడికించిన బోన్లెస్ చికెన్ ముక్కలు, కార్న్ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, మిరియాల పొడి, బ్రెడ్ క్రమ్స్ వేసి కలుపుకుని ప్యాటీస్ లా చేసుకోవాలి. దానిపై ముందుగా మనం తయారు చేసుకున్న ఎగ్ స్లైస్ ని పెట్టి మిశ్రమంతో క్లోజ్ చేసుకుని ప్యాటీస్ లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె వేసుకోవాలి. అది వేడెక్కే లోపు మనం తయారు చేసుకున్న ప్యాటీస్ ని బ్రెడ్ క్రమ్స్ లో డస్ట్ చేసుకుని వేడెక్కి నూనెలో వేసి ఫ్రై చేసుకుంటే యమ్మీ యమ్మీ చికెన్ ఎగ్ కట్లెట్ రెడీ. చికెన్ ఎగ్ కట్లెట్స్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా? ఎస్. ఓకే, సో లెట్స్ టేస్ట్ ఇట్. వావ్ అని చెప్పలేదే, అంటే బాగాలేదా? ఆస్వాదిస్తున్నారా టేస్ట్? ఓకే ఓకే, సూపర్ యమ్మీగా ఉంది. నువ్వు చెప్పినట్టు వావ్ ఉంది. చెప్పే కదా చాలా బాగుంటుందని. సూపర్ డెలిషియస్గా ఉంది. నువ్వు టేస్ట్ చేసేయి. చాలా బాగా వచ్చింది కదా. అది తిరిపోయింది. సూపర్ యమ్మీగా ఉంది. ఎందుకంటే అన్నీ ఆల్రెడీ ఉడికించావు కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోయింది. అండ్ ఆలు అండ్ చికెన్ ఆల్రెడీ బాయిల్ చేసేసరికి సాఫ్ట్గా ఉంది. ఎగ్ ఆబ్వియస్లీ సాఫ్ట్ ఉంటుంది కాబట్టి డస్ట్ చేసినందుకు పైన క్రిస్పీగా, లోపలంతా సాఫ్ట్గా సూపర్ డెలిషియస్గా ఉంది. మరి లేట్ ఎందుకు, నాన్ వెజ్ లవర్స్ అందరూ ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఒక యమ్మీ రెసిపీ నేర్పించినందుకు. నీకు కావాలంటే రాత్రిపూట దయ్యాన్ని కూడా చేసి పెట్టు. పట్టుకెళ్ళనా? పట్టుకెళ్ళిపోరా, తింటుందేమో. ఎనీవేస్ నైస్ మీటింగ్ యూ. బాయ్ బాయ్. చూసారు కదా శిరీష చేసిన చికెన్ ఎగ్ కట్లెట్స్ ఎంత డెలిషియస్గా యమ్మీగా ఉన్నాయో. మరి లేట్ ఎందుకు, నాన్ వెజ్ లవర్స్ అందరూ ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఇదండి ఇవాళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.